మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. అందరూ కలిసి బాగా పనిచేస్తున్నారు. అందరూ కలిసి బాగానే చేస్తున్నారు. అది నెంబర్ 1. సో మరి జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఏం చేంజెస్? నువ్వు అసలు జగన్ గురించి నాకు చెప్పాక, ఆ జగన్తో నాకు సంబంధం లేదు. ఆయన అసలు ఎందుకు పనికిరాడు. ఆయన పులివెందులకు ఎక్కువ, కడప తక్కువ. ఆయన మాట్లాడితే మేమట మాట్లాడతాం. మా పవన్ కళ్యాణ్ తోడు గాను ఎవరిని పోల్చ బాగున్నాయి. మేము పవన్ కళ్యాణ్ మనుషులు, మేము రూపాయి అడగం. ఇప్పుడు ఎలక్షన్ పలానా చోట ఓటు వేయాలంటే అందరూ మేము కారు వేసుకుని వెళ్ళిపోతాం. అందరూ ఓటేసి మెలకుండా వస్తాం వెనక్కి. మరి మొన్న గోశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అడుగు అడుగు. మన గవర్నమెంట్ తప్పు అని చెప్పి మరి కిరణాకర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన రమ్మని ఆయన 2 సార్లు అయ్యం చేసిండు. ఆయన టైంలో ఎన్ని చచ్చిపోయినాయో ఒకసారి లెక్కలు తెద్దాం, కూకుందాం. మీ మీడియా మొత్తం రండి, ఆయన టైంలో ఎన్ని చచ్చిపోయి. ఇప్పుడు వయసు అయిపోయినా చచ్చిపోయినా ఉంటాయి. వయసులో కొన్ని ఆరోగ్యం సరిగా లేక చచ్చిపోయినా ఉంటాయి. దానికి మీరు ఏంది రోడ్డు ఎక్కే మీరేమో పెద్ద పెత్తలా ఏంది? రాండి లెక్కలు తెద్దాం. మీ టైంలో ఏం చచ్చిపోయినాయి? అప్పుడు ఎవడు అడగలేదా? మరి జగన్ గారు ఉన్నప్పుడు చాలా వరకు వారు ఆ జగన్ పేరు ఎత్తబారు. వాడు అమ్మ సోది నా కొడుకు వాడు. అసలు ఆ జగన్ అంటేనే నాకు ఒళ్ళు మంట. అంటే జగన్ గారు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఏందే వాడు చేసిందే? ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? 5 డిఎల్ ఇవ్వాలి మాకు ఆర్టీసీ డ్రైవర్లకి. 5 డిఎల్ తీసి తెంగి మొత్తం కలిసి 750 రూపాయలు తెంగి 1750 కలిపి మీకు జీతాలు కలిపానని చెప్పినాడు. రమ్మని ఇప్పుడు ఎవడో ఎంత నేను మాట్లాడతా ఏసీ అన్నాన్ని కూకుంటా. మరి పవన్ కళ్యాణ్ గారి హయాంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మటుకు అడుగుతున్నా. పవన్ ఇదే దేవుడు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు, నాకు దేవుడు. నాకేమి పోయినా బాధలేదు. నేను వచ్చేసి అవంతున ఆయన ఏడ నుంచోబెట్టి, ఆయన చెప్పు నుంచోబెట్టినా ఆయనకే ఓటేసి వెళ్తా. కానీ నేను ఇంకో దానికి ఓటేయను. అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ అని మీరు ఆలోచించుకుంటున్నారా? అని మీ ఇష్టమా? సీఎం కావాలి. మీరు అతి తెలివితేటలు చాలా ఉంటాయి మీ దగ్గర. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము అనుకున్నామని మీరు చెబుతారా? మీరు చెప్పకూడదు. మీరు స్పెషల్ వేయటమే కానీ మీరు అడగకూడదు. వాళ్ళు మీకెందుకు? అసలు మేము ఎవరిని చేయాలో మాకు తెలుసు, ఎప్పుడు అవుతాడో మాకు తెలుసు. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మళ్ళా చంద్రబాబు అని చెప్పాం కదా మేము. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా డిప్యూటీ సీఎంఏ ఉంటాడు. మీకేంది బాధ ఏంది? నీ లోకేష్ ఆడ అంటులు తోముకుంటాడా ఏం చేస్తాడో వాడు చూసుకుంటాడు. మీరు తొందరపడి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాడమ్మా. అందుకే మీతోటి అంటే ఇంటర్వ్యూ అంటే నాకు భయం. ఫైనల్ గా ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది.